Daily. Taste the Daily. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఇటీవల ఏర్పాటు చేసిన సిట్ మొదటిసారి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమైంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో జరిగిన సిట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో కీలక అంశాలను గుర్తించారని సమాచారం. ప్రభాకర్ రావు విచారణ ఆధారంగా ఈ కేసులో లింకులున్న అందరినీ మరోసారి ప్రశ్నించాలని సిట్ నిర్ణయించిందని టాక్. రాజకీయ నేతలతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులను సిట్ విచారణ జరపనుందని చెబుతున్నారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం జరుగుతున్న సమయంలోనే పక్కనే ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే నూతనంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐటి సిట్ ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా కొత్త టీం ని ఫామ్ చేయడం జరిగింది. సిపి హైదరాబాద్ సజ్జనార్ నేతృత్వంలో మొత్తం 9 మంది సభ్యులతో కూడినటువంటి ఈ టీం అండర్ కవర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించి పూర్తి స్థాయిలో విచారించేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొదటిసారి ఈ సిట్ ఫామ్ చేసిన తర్వాత ఈరోజు ICCC భవనంలో సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది పోలీస్ అధికారుల బృందం కూడా సిపి సజ్జనార్ కీలక సమావేశానికి చేరుకొని ఎలా వ్యవహరించాలి, ఎవరెవరిని విచారించాలి, ఇప్పటి వరకు గత సిట్ విచారించినటువంటి అంశాలేంటి, మనకు ఉన్నటువంటి కొద్ది టైంలో విచారించాల్సినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ వెనక నుంచి 10 ఏళ్ల పాటు ప్రభాకర్ రావుని, రాధాకిషన్ రావుని, మిగతా పోలీస్ అధికారులని ఆడించి ఆ డేటానంతా తెప్పించినటువంటి రాజకీయ నాయకులు ఎవరనే దానిపై కూడా ఈరోజు సమావేశం సాగినట్టుగా తెలుస్తోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మొదటిసారిగా నూతన సిట్ టీం అంతా కూడా సిపి సజ్జనార్ నేతృత్వంలో భేటీ అయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేసులో పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ కి ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడము, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ప్రతి ఒక్కరిని విచారించాలని ఒక నిర్ణయాన్ని కూడా సిట్ ఈ డిసిజన్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టు పరిధిలో నడుస్తున్నటువంటి ప్రతి జవాబుదారిగా ఉండాలనే ఒక నిర్ణయాన్ని కూడా పోలీసులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 10 రోజులుగా మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుని కస్టోడియల్ విచారణ చేస్తున్నటువంటి సిట్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణలో పలు కీలక విషయాలను పోలీసులు సిట్ అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తుంది. మొదటగా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కేసులో సంబంధం ఉన్నటువంటి అందరినీ విచారించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో రాజకీయ నాయకులతో పాటు పోలీసులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు, జిల్లాల వారీగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ఎవరైతే గతంలో వందలాది మందిగా సిట్ విచారించిందో మళ్ళీ అదే పొలిటీషియన్స్, అవే పోలీస్ అధికారుల పేర్లని, ఐపీఎస్ అని, ఉన్నత హోదాలో ఉన్నటువంటి వారిని, అప్పట్లో ఉన్నటువంటి పోలీస్ డీజీపీలతో పాటు మిగతా ఎవరైతే ఈ కేసుకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉందో వారందరినీ లిస్ట్ తీసి ఆ లిస్ట్ ప్రకారంగా వారందరినీ త్వరలో విచారించి సిట్ త్వరగా ఈ కేసుని దర్యాప్తు చేసినటువంటి వెంటనే వెనక ఎవరున్న రాజకీయ నాయకుల పాత్రని కూడా తేల్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ రోజు చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ భవన్ లో ఒక కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బిల్డింగ్ ఆనుకునే పక్కన ఉన్నటువంటి ICCC భవనంలో సిట్ అధికారులు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ చర్యల పైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడంపై మాత్రం తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఒక పక్క కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి పార్టీని ఎలా మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే అదే టైంలో సిట్ ఏర్పాటు చేసుకుని కేటీఆర్ అప్పటి అధికారంలో ఉండి వీళ్ళ నేతృత్వంలోనే ఈ ఆదేశాల ప్రకారంగానే ఈ పోలీస్ శాఖ అధికారులు ఈ రకంగా వ్యవహరించే దానిపై కూడా తీవ్ర ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి కేసీఆర్ సమావేశం ఒక పక్క, కేసీఆర్ పాత్ర ఎంతవరకు ఉందనేది సమావేశం పోలీసులు ఒక పక్క సాగింది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి సిట్ కీలకమైనటువంటి సమావేశంలో రాజకీయ నాయకుల పాత్రని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి అది ఏ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనే దానిపై కూడా లింక్ బై లింక్ గతంలో ప్రభాకర్ రావు వెల్లడించినటువంటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, ఆ తర్వాత ఇంకొంతమంది రాజకీయ నాయకుల పేర్లను కూడా తనే స్వయంగా ప్రస్తావించారు. కాబట్టి ఎవరో రాజకీయ నాయకులు అనే దానికోసం ప్రభాకర్ రావుని మరోసారి విచారించి తను చెప్పినటువంటి రాజకీయ నాయకులు, అది మాజీ మంత్రి అయినా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా విచారించేందుకు ఈ సిట్ ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.